పేద ప్రజలు నిరంతరం మార్పు కోరుకుంటారు. మార్పుతోనైనా తమ జీవితాల్లో మెరుగైన మార్పు వస్తుందనేది వారి ఆశ. 2023లో జరిగిన మొత్తం 5 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజలు 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలను మార్చేశారు. మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ అధినాయకత్వం సిట్టింగ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను మార్చివేసింది. తెలంగాణతో మిగిలిన రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను ప్రజలే మార్చేశారు. అధికారంలో ఉన్న పార్టీలను ఓడించారు. తెలంగాణలో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్చిన చోట్ల బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందింది. పాత ముఖాలకే సీట్లు ఇచ్చిన చోట్ల అత్యధికులు ఓడిపోయారు. ఈ పరిణామాలని జాగ్రత్తగా గమనిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాదాపు 30-40 మంది ఎమ్మెల్యేలను మార్చే దిశగా పావులు కదుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అధికార వార్తలు కావు. కనీసం 4వ వంతు మంది ఎమ్మెల్యేలను సీట్లు రాకపోవచ్చు. 2024 ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో మార్పు ప్రక్రియకు జగన్ ఇప్పటికే శ్రీకారం చుట్టారు. ఆయన వద్ద మార్చాల్సిన 82 మంది ఎమ్మెల్యేల చిట్టా ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. అది నిజం కాకపోవచ్చు. కనీసం 25 నుంచి 40 వరకు ఉండవచ్చు. ఈ ఎమ్మెల్యేలను అందులో కొందరు ఎమ్మెల్యేలను లోక్సభకు పోటీ చేయించవచ్చు, మరికొందరు ఎమ్మెల్యేలకు స్థానచలనం ఉండవచ్చు. అంటే వారిని ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి పంపించవచ్చు. అయితే అత్యధికులు మొత్తం తమ సీటునే కోల్పోవచ్చు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత తన ఐపాక్ బృందంతో జగన్ సర్వే చేయించుకున్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో స్థానిక ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి ఉన్నా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే తెలంగాణలో పరిస్థితి పూర్తిగా వేరు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై 27% మంది ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్పై 52% ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిపై అసంతృప్తి చాలా తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో లబ్ధిదారులకు నేరుగా సంక్షేమం అందేలా డీబీటీ పద్ధతిన వాలంటీర్లు గ్రామ సచివాలయ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. అయితే దానివల్ల తాము కేవలం ఉత్సాహ విగ్రహాలుగా మారామన్న అసంతృప్తి ఎమ్మెల్యేలలో ఉంది. వారు పార్టీ ఆదేశించిన ప్రజలను ఉత్సాహంగా కలవకుండా నిర్లిప్తంగా వ్యవహరించారు. ఇలాంటి ఎమ్మెల్యేలపై వేటు పడవచ్చు. వీరికి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు రాకపోవచ్చు. శ్రీకాకుళం వంటి లోక్సభ నియోజకవర్గం పరిధిలో 4, విజయనగరం లోక్సభ నియోజకవర్గం పరిధిలో 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు రాకపోవచ్చు. జగన్ పార్టీ అమలు చేస్తున్న ఈ వ్యూహం ప్రతిపక్షంలోని టీడీపీ జనసేన నాయకులకు అర్థం కావటం లేదు. దానితో గందరగోళంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఒక నియోజకవర్గంలో చెల్లని కాసు మరో నియోజకవర్గంలో చెల్లుతుందా, ఒక చోట దోపిడీ చేసి ఆ పాపాన్ని మరో చోట అంటగడతారా అని ధ్వజం ఎత్తారు. అంటే ఆయన అక్కసు మనం అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేలు మంత్రులను బదిలీలు ఉంటాయని ఎప్పుడు వినలేదని వైకాపాను ఎద్దేవా చేశారు. ఆయనకు ఇప్పుడు మిగిలింది కేవలం వెటకారమే తప్ప విజయావకాశాలు ఏమాత్రం లేవు. ఇంత వ్యతిరేకత ఉన్న ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. ఎన్నికల కోసం ప్రజలే ఎదురు చూసే పరిస్థితి ఉంది. నెత్తిన కుంపట దించుకోవాలని చూస్తున్నారని చంద్రబాబు చెప్తున్నారు. అంటే చంద్రబాబు వాస్తవానికి దూరంగా బతుకుతున్నారని, ఆయన ఏం చేయలేక కేవలం పత్రికల్లోనే బతుకున్నారని, మీడియా మాత్రమే ఆయనకి గాలికొట్టి బతికేస్తున్నదని తెలుగు ప్రజలు, 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకు పూర్తిగా అర్థమైంది. తెలంగాణ ప్రజలకు ముందుగా అర్థమైంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైంది. వారు ఆయనను చరిత్ర గతిలో కలిపేయడానికి వెయిట్ చేస్తున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నెత్తి మీద నుంచి దింపేసుకోవడానికి ప్రజలు చూస్తున్నారన్నట్లుగా ఈయన భ్రమపడుతున్నాడు, లేక ప్రజలను భ్రమింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ గెలుస్తామని జగన్ ఇప్పుడు ఓటమి భయం పట్టుకుంది. 11 మంది ఎమ్మెల్యేలను మార్చి మరో చోట ఇన్ఛార్జీలుగా నియమించారు. వారిలో 5 దళితులు. ఈ 11 మంది మాత్రంతో ఆగిపోలేదు. ఇంకా ఈ మార్పులు చేర్పులు కొనసాగుతాయి. అది క్రమక్రమంగా చంద్రబాబు నాయుడుకి అర్థమవుతుంది. ఎస్సీలు అయితే వారి చీట్లు తీసేసి బయటకు పంపిస్తారా అంటూ ఆయన గుండెలు బాదుకుంటున్నాడు. జాతీయ హరిత ట్రిబ్యునల్ 100 కోట్ల జరిమానా విధించిన పొంగనూరు ఎమ్మెల్యే వైకాపా మంత్రిని ఎందుకు మార్చలేదు? ఆయన రామచంద్రారెడ్డి గారికి ఆయనకు ఉండే వైరుధ్యం తెలుగు ప్రజలందరికీ తెలుసు కదా. ఆ అక్కసు కడుపులోంచి వెళ్ళగొక్కుతున్నాడు.
వైకాపాలు 150 మందిని మార్చినా జగన్ మాత్రం గెలవలేరని పేర్కొన్నారు. అసలు జగన్ పులివెందుల్లోనే ఓడిస్తామని కూడా సవాళ్ళు విసురుతారు. వారి సవాళ్లను ప్రజలు ఎలా తీసుకుంటారో మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి కూడా కుప్పం నియోజకవర్గంలో సర్పంచ్, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ మేయర్ ఎన్నికల్లో ఓడించిన తర్వాత, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓడించిన తర్వాతనే తాను కుప్పంలో కూడా గెలుపొందుతాము అని ప్రకటించారు. ఈయన అలాంటిది ఏమీ చేయకపోయినా కానీ ఆయన ఇలాంటి హడావుడి చేస్తుంటాడు. వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలకు వస్తున్నారా అని చంద్రబాబుని విలేకరులు అడిగితే అంత మంచివాళ్ళు ఉంటే చూద్దామని దాటవేశారు. అంటే ఇంతకుముందు 23 ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని చూసినట్లు లేదు. అందులో ఒకరు తప్ప అందరూ ఓడిపోయినట్లున్నారు. అసలు సీట్లు కూడా ఇవ్వలేదు. అది పరిస్థితి. చంద్రబాబును నమ్ముకుంటే అలా ముంచేస్తాడు. తెదేపా అభ్యర్థులను ప్రజామోదంతో ఎంపిక చేస్తాము అని తెలిపారు. ఇప్పుడు ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ తాము మాత్రము ప్రజామోదంతో ఎంపిక చేస్తామన్నట్లు బడాయి కబుర్లు చెప్తున్నాడు. కుప్పంలోనూ IVRS ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. పొత్తుల్లో భాగంగా సీట్లు సర్దుబాటు చేసుకోవాలని, ఎన్నికలకు కొంత ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. ఇక జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ బాధ వర్ణనాతీతంగా ఉంది. తెదేపాతో పొత్తును వ్యతిరేకిస్తున్న జన సైనికులు ఎక్కడికక్కడ తిరుగుబాట్లు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసే కాపు నాయకులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని పవన్ కళ్యాణ్ పదే చెప్పాల్సి వస్తుంది. అంటే తిరుగుబాటును బుజ్జగింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలోనూ ప్రణాళికాబద్ధంగా నేతలు పనిచేయాలి. పార్టీ కోసం పనిచేసేవారు అభిమానుల్ని పోలింగ్ బూత్కు తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలి. అంటే సంస్థాగత ఏర్పాట్లు ఏం చేయకుండా ఇప్పుడు ఈ కబుర్లు చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. అభ్యర్థులు వ్యక్తిగతంగా 10,000 నుంచి 15,000 ఓట్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారికే ప్రాధాన్యం అని చెప్పారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్గా తాను అంటున్నట్లు చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని, ఎన్నికల కమిషన్ అధికారికంగానే 40 లక్షలు ఖర్చు చేసుకోవచ్చునని చెబుతుంటే తాను ఎలా జీరో బడ్జెట్ అంటానని పవన్ కళ్యాణ్ వివరించారు. అంటే డబ్బులున్నవాళ్ళు నా అభ్యర్థిత్వం కోసం, నా పార్టీ సీట్ల కోసం రండి అని ఆహ్వానిస్తున్నాడు. అంటే ఆయన అసలు రాజకీయాలకు వచ్చిందే డబ్బు కోసం అనే అభిప్రాయం కూడా కొంతమందిలో ఉంది. అది ఎంతవరకు నిజమో, అలాగే చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుంటున్న విమర్శలు ఎలాగో ఉన్నాయి. దానికి తోడు డబ్బున్న అభ్యర్థులు తమ టిక్కెట్ల కోసం ఎగబడితే దాని ద్వారా పార్టీ ఫండ్ని లేకపోతే కార్పస్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్న అభిప్రాయం. పవన్ కళ్యాణ్ 2009లో చిరంజీవి, అల్లు అరవింద్ చేసిన ప్రయోగాన్ని ఇప్పుడు చేసి అపారంగా నిధులు పోగు చేయాలన్న వ్యూహంతో ఉన్నట్లు మొదటి నుంచి ప్రచారం ఉన్నది. ఇప్పుడు నేను కొత్తగా చెప్తున్నట్టు కాదు. అది ఏం జరుగుతుందో చూడాలి. కానీ అభ్యర్థుల్లో అసలు అటువంటి స్పందనేది లేదు. అందువలన ఆయన చాలా నిరాశ నిస్పృహలకు గురవుతున్నాడు. ఇప్పుడు బహిరంగంగా చెప్తున్నాడు 40 లక్షలు వాళ్ళే ఖర్చు పెట్టుకోమన్నారు కాబట్టి డబ్బు అవసరమే, డబ్బు ఉన్న అభ్యర్థులు రండి అని ఓపెన్గా ఆఫర్ ఇచ్చినట్టుగా కనిపిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలామంది ఉదాసీనంగా వ్యవహరించారు. ఈ తఫా అలాంటి పొరపాట్లు తవ్వవద్దని ఆయన సూచించారు. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా అంటే ఇన్సిగ్నిఫికెంట్, చాలా తక్కువ మంది మాత్రమే పవన్ కళ్యాణ్ జన సైనికులు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా ఎన్నికయ్యారు. అది మైన్యూట్ సంఖ్య. కాబట్టి ఇప్పుడు అలాంటి అప్పుడు ఏదో తప్పు చేశారు కాబట్టి రాలేదు, ఇప్పుడు తప్పు చేయబోము అందుకని వస్తారు అని ఆయన ఆశిస్తున్నాడు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకుండా తొలగించడం, వారిని వేరే నియోజకవర్గాలకు తరలించడం జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న సమస్య. టీడీపీ జనసేనలకు మధ్య సీట్ల సర్దుబాటు, తగిన అభ్యర్థులను సంపాదించడం చంద్రబాబు పవన్ కళ్యాణ్ల సమస్య. ఇటీవల నిజానికి ఇంకా మనం గ్రాండ్ స్కేల్లో ఇతర రాష్ట్రాల పరిస్థితి చూస్తే ఇటీవల 5 రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో 4 రాష్ట్రాలలో అధికార పక్షాలు ప్రజలను తిరస్కృతికి గురయ్యాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలు 50% మందికి పైగా ఓడిపోయారు. 1991 నుంచి ఇంకా కొంచెం లోతుగా వెళితే 1991 నుంచి 10 కంటే ఎక్కువ పార్లమెంటరీ స్థానాలు ఉన్న పెద్ద రాష్ట్రాలలో అధికారం చెలాయించిన
40 కాంగ్రెస్ ప్రభుత్వాలలో కేవలం 7 మాత్రమే తిరిగి ఎన్నికయ్యాయి. కాంగ్రెస్కు భిన్నంగా 39 బీజేపీ ప్రభుత్వాలలో 22 మళ్ళీ ప్రజామోదాన్ని పొందాయి. వరుసగా 2 సార్లు గెలిచిన 7 కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కేవలం ఒకే ఒకటి మాత్రమే మూడోసారి అధికారంలోకి రాగా 17 బీజేపీ ప్రభుత్వాల్లో 10 మళ్ళీ ఎన్నికయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రాంతీయ పార్టీలు ఈ విషయంలో జాతీయ పక్షాల కంటే మరింత మెరుగైన ఫలితాలు సాధించాయి. వాటి నాయకత్వంలోని ప్రభుత్వాలు పలుమార్లు వరుసగా గెలుపొందాయి. ప్రశ్న ఏమిటంటే ప్రభుత్వ వ్యతిరేకతను బీజేపీ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ కంటే సమర్థంగా ఎలా ఎదుర్కోగలిగాయి అన్నది ప్రశ్న. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే ఘనతను జగన్మోహన్ రెడ్డి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పథకాలు సామాన్య ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ విమర్శలకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్న వ్యతిరేకతను అధిగమించేందుకు అమితంగా దోహదం చేస్తున్నది. ప్రజలు పిచ్చివాళ్ల ప్రేలాపనలు పవన్ కళ్యాణ్ మాటలను పిచ్చివాళ్ల ప్రేలాపనలుగా కొట్టేస్తున్నారు. జగన్ మాటలను ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు. చెప్పాడంటే చేస్తాడంతే అని ప్రజలు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. తాజాగా ఉద్దానంలో నిర్మించిన ఆసుపత్రి, అమలు చేసిన నీటి పథకం జగన్ పార్టీకి బాగా కలిసి వచ్చే అంశం. అలాగే జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు 87% కుటుంబాలకు నేరుగా అందుతున్నాయి. దీనివల్ల 2024 అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పట్టనున్నారు. 15 మంది సిట్టింగ్ ఎంపీలను అసెంబ్లీ బరిలోకి, 20 మందికి పైగా ఎమ్మెల్యేను పార్లమెంటు పోటీలోకి దించవచ్చునని కూడా వైఎస్ఆర్సీపీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. 30 మందికి పైగా కొత్త వారికి ఎమ్మెల్యే సీట్లు రావచ్చు. ఇదే నిజమైతే నిజంగా టీడీపీ, బీఆర్, జనసేన వైపుకు వెళ్ళే వారిని, కొత్త అభ్యర్థులను ఆకర్షించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తే వారికి ఆ 2 పార్టీలకు అభ్యర్థుల కొరత ఏర్పడుతుందని కూడా చెప్పవచ్చు.